గజాననం భూతగణాధిసేవితం కపిత్తజంబూఫలసారభక్షణం ఉమాసుతం శోకవినాశకారకం నమామి విఘ్నేశ్వరపాదపంకజం. విఘ్నేశ్వరమహం వందే చింతితార్థప్రదారక శైలాత్మజాసుతం దేవం నిర్విఘ్నార్థం గణాధిపం. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నూతిభిः సీదసాదనం. శ్రీ అద్వైతం యూట్యూబ్ ఛానల్ వాళ్ళందరికీ సంకటహర చతుర్థి శుభాకాంక్షలు తెలియజేస్తూ, సంకటహర చతుర్థి అంటే పౌర్ణమి తర్వాత ఏదైతే 4వ రోజును అంటే చంద్రోదయ సమయానికి మనం ప్రతిరోజు సూర్యోదయం ఎట్లాగైతే చూస్తామో పౌర్ణమి తర్వాత చంద్రోదయం అనేది జరుగుతుంది. ఆ చంద్రోదయానికే చతుర్థి, సంకటహర చతుర్థి అనేటువంటి పేరు. మరి సంకటహర చతుర్థి అనేటువంటి పేరు ఎందుకోసం వచ్చింది అంటే సాక్షాత్తు మహాగణపతి అవతరించినటువంటి కథలన్నీ మనకు తెలుసు. ఎట్లా పుట్టినాడు అంటే గణపతి చరిత్ర ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క మలుపులు తిరుగుతూ గణపతి యొక్క అవతారం మనకు కనిపిస్తుంది. అవతారం ఏదైనా తన ముఖానికి ఉండేటువంటి గజవక్త్రమే మంచి శుభాలను సూచించేది. ఎందుకంటే గజవక్త్రంలో మనం బాగా ఆలోచన చేస్తే లక్ష్మి ఉండేటువంటి 5 స్థానాల్లో ప్రధానమైంది ఏనుగు యొక్క కుంభస్థలం ఒకటైతే ఏనుగు యొక్క కళ్ళు చిన్నగా ఉంటాయి. ఆ చిన్నగా ఉన్నటువంటి కళ్ళు దూరంగా ఉండేటువంటి యొక్క ప్రమాదాన్ని కానీ మంచిని కానీ చెడును కానీ గమనిస్తుంది కనుక దాని కళ్ళు చిన్నగా ఉంటాయి. కనుక ఆ చూపులతోటే మనలో ఉండేటువంటి క్లేశం ఏమిటి అనేది తొలగించేటువంటి స్వరూపం వినాయకునికి ఆ గజముఖంలో మనకు కనిపిస్తుంది. అట్లాగే కుంభస్థలాన్ని రోజు కనుక మనం సూర్యోదయానికి ముందే లేవగానే ఆ ముఖాన్ని చూస్తే సాక్షాత్తు లక్ష్మి యొక్క కటాక్షం కలుగుతుంది. ఇక చెవులు చాటలుగా ఉంటాయి. అంటే ఏ అవతారం మనం చూసినా మనం మనుషులం ఎట్లాగైతే ఉంటామో అట్లాగే మన కరచరణాలన్నీ కలిగి ఉన్నటువంటి పరమాత్మ స్వరూపం కనిపిస్తుంది. కానీ వాళ్లకు కరచరణాలు ఉన్నప్పుడు చెవులు ఏ విధంగా చిన్నగా ఉంటాయో ఆ విధంగానే పరమాత్మ యొక్క స్వరూపానికి చెవులు చిన్నగా ఉంటాయి. కానీ గణపతి యొక్క విశేషం ఏమిటంటే చెవులు చాటలుగా ఉండి ఎప్పుడూ నిరంతరం అటు ఇటు ఊగుతూనే ఉంటాయి. అంటే మన మనసులో ఉండేటువంటి కోరిక ఏమిటి, మనలో ఉండేటువంటి కష్టం ఏమిటి, దానితో పాటు మనం చెప్పేటువంటి మాటలు ఏమిటి అని చెప్పి చెవులారా వింటూనే ఉంటాడు పరమాత్ముడైనటువంటి గణపతి. అటువంటి గణపతి పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి ఏ చతుర్థి రోజుల్లో ఆ చతుర్థి రోజున కనుక ఆయనను పూజిస్తే, వినాయకుణ్ణి పూజిస్తే ఎటువంటి సంకటాలైనా తొలగిపోతాయి. సంకటాలు అంటే ఏ సంకటము అనేది ఏమిటి అని మనం బాగా ఆలోచిస్తే మనకేం సంకటాలు లేవు, పెద్ద పెద్ద సమస్యలు లేవు అనుకుంటాం. అంటేనే ప్రధానమైంది రేపు పొద్దున లేవాలని మనం అనుకుంటాం. పొద్దున్నే లేవలేకపోవడం సోమరిపోతుతనమే ఒక సంకటం. ఎందుకంటే ఓ పూజ చేసుకోవాలనుకుంటాం, చేసుకోకపోవడం ఒక సంకటం. ఇటువంటి చిన్న చిన్న సంకటాల నుంచి పెద్ద పెద్ద సంకటాలు ఏ ఉన్నాయో వాటన్నింటినీ దూరం చేసేటువంటి చతుర్థి కనుక దానికి సంకటహర చతుర్థి అనేటువంటి పేరు. అయితే మరి సంకటహర చతుర్థి రోజు మనం ఏం చేయాలి, ఎట్లా మనం ఉపవాసం ఉండాలి అంటే గణేష పురాణాన్ని మనం కనుక చూస్తే ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క పదార్థం మాత్రమే స్వీకరించి 12 మాసాలు ఉపవాసం చేయాలి అని మనకు వ్యాస భగవానుడు తెలిపినాడు. మరి అట్లా మనకు అవకాశం లేదు. మరి మనం ఏం చెయ్యాలి అంటే ఏమీ లేకున్నా కేవలం సంకటహర చతుర్థి రోజు ఉదయం నుంచి చంద్రోదయం వరకు ఉపవాసం ఉండి భగవంతుని యొక్క నామమే కనీసం ఆ రోజైనా సంవత్సరంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేయాలని చెప్పినారు. మరి ఈ వ్రతం ఎవరు చేసినారయ్యా అంటే శ్రీకృష్ణ పరమాత్ముడే ధర్మరాజుకు చెప్తే ధర్మరాజు ఈ వ్రతాన్ని ఆచరించినందువల్ల మహాభారత యుద్ధంలో వీళ్ళు గెలుపొందినారు అని చెప్పేసి మనకి గణేష పురాణం, ముద్గల పురాణం ఇత్యాదులన్నీ మనకు తెలుపుతూ ఉన్నాయి. అటువంటి సంకటహర చతుర్థి వ్రతాన్ని మనం సూర్యోదయానికి ముందే లేవడం, కాలకృత్యాలు నెరవేర్చుకోవడం మన సనాతన ధర్మం మనకేం చెప్తుంది అంటే కేవలం ఒక పండుగల రోజు మాత్రమే సూర్యోదయానికి ముందే లేవాలి అనేది చెప్పదు. ప్రతినిత్యం సూర్యోదయానికి ముందే లేవాలి. ఇంకా అందులో సంధ్యావందనం చేసేటువంటి ఏ అలవాటు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సూర్యోదయానికి ముందే లేచి అర్ఘ్య ప్రదానాన్ని విడిచి సూర్య ఉపాసనతో ప్రారంభమవుతుంది మన సంకటహర చతుర్థి వ్రతం. ఆ సంధ్యావందనం అనంతరం నిరంతరం గణపతి యొక్క నామాన్ని జపిస్తూ చంద్రోదయం అయిన తర్వాత ఒక స్థలాన్ని గోమయముతో అలికి ఆ అలికినటువంటి స్థలంతో ముగ్గులు పెట్టి దానిపైన మన ఇంట్లో ఉండేటువంటి మూర్తిని కానీ లేదా మట్టితో చేసిన పార్థివ వినాయకుడిని కానీ పెట్టుకొని
ఆ గణపతికి ప్రధానంగా చేయవలసినవి ఏమిటి అంటే పుష్పం ఉన్నా పంచామృతం ఉన్నా లేకపోయినా కేవలం ఒక్క గరకను మాత్రం సమర్పిస్తే భగవంతుడు బాగా ప్రీతి చెందుతాడు. ఆ గరక దూర్వ మహత్యం అనేది అద్భుతమైనటువంటి రీతిలో మనకు గణేష పురాణం తెలుపుతుంది కనుక అటువంటి దూర్వాలు సమర్పించి చంద్రుడికి మరియు వినాయకుడికి కనీసం పంచోపచార పూజనైనా, అంటే శంకర భగవత్పాదుల వారు కలికాలంలో మనలాంటి మనుషులం పుడతామని ముందే తెలుసుకొని 64 రకాల పూజలో 16 రకాల పూజలో మనకు చేతగావు కనుక మానసిక పంచోపచార పూజ మాత్రమైనా చేయమని చెప్పినాడు. అంటే పృథ్వీతత్వంలో ఉండేటువంటి గంధాన్ని, ఆకాశతత్వంలో ఉండేటువంటి పుష్పాన్ని, వాయుతత్వంలో ఉండేటువంటి ధూపాన్ని, తేజస్తత్వంలో ఉండేటువంటి దీపాన్ని, అమృతతత్వంలో ఉండేటువంటి అమృత నైవేద్యాన్ని, అన్నింటిలో ఉండేటువంటి సర్వతత్వాన్ని తాంబూలంగా స్వీకరించి, అంటే మానసికంగా పూజ చేయడం అంటే ఒక ఆసనం వేసుకొని కళ్ళు మూసుకుని ఒక ధ్యాన శ్లోకం చెప్తే, గజాననం భూత గణాధిసేవితం అని చెప్తే ఆ రూపం మనకు ఆ ధ్యాన శ్లోకంలో మనకు కనిపించాలి. అటువంటి గణేష మూర్తిని మన అక్కడ నిలుపుకొని గంధాన్ని సమర్పిస్తున్నాం. గంధం పృథ్వీతత్వం. ఆ పృథ్వీతత్వంలో ఉండేటువంటి గంధాన్ని ఎట్లా సమర్పిస్తున్నామయ్యా మనం గణపతికి అంటే, ఒక సానరాయి పైన గంధము చెక్కతో నూరి దాన్ని తీసుకొని రక్త గంధానులిప్తాంగం రక్తపుష్పై సుపూజితమని మనకు అథర్వశీర్షం చెప్పినట్టుగా ఆ రక్త చందనాన్ని పరమాత్ముని యొక్క దివ్య ముఖానికి మనం సమర్పిస్తున్నట్టు మనసులో భావన చేసుకొని దానిపైన కుంకుమను సమర్పించి పాదాల దగ్గర 2 గరకపోచలు వేసి, గణేశుడు తర్పణ ప్రియుడు కనుక ఆ చంద్రోదయం తర్వాత ఎన్ని ఉపచారాలు సమర్పిస్తామో అన్ని ఉపచారాలు సమర్పించి 2 చేతుల మనము గణపతికి అర్ఘ్యాన్ని విడిచిపెట్టి, గణపతికి మరియు చంద్రుడికి మానసికంగా ఒక మేళకువ ఉంది. ఎందుకంటే అన్ని పండుగలు ఒక్కరోజు జరిగితే వినాయకుడికి మాత్రం 2 పండుగలు జరుగుతాయి. ఒకటేమో శుద్ధ చతుర్థి రోజు జరుగుతుంది. దానినే మాఘమాసంలో ఉండేటువంటి శుద్ధ చతుర్థిని వినాయకి అని, భాద్రపద మాసంలో ఉండేటువంటి శుద్ధ చవితికి వినాయక చవితి అని, ఈ విధంగా శుద్ధ చవితి రోజు ఉపాసన చేయాలి. అట్లాగే బహుళ చవితి రోజు ఉపాసన చేయాలి. భాద్రపద శుద్ధ చవితి వినాయకుని యొక్క జన్మదినోత్సవం రోజు చంద్రుణ్ణి చూస్తే ఎంత తప్పో, సంకటహర చతుర్థి రోజు చంద్రుణ్ణి చూడకపోతే కూడా అంతే తప్పు అని చెప్పేసి మనకు వ్యాస భగవానుడు తెలిపినాడు కనుక, అటువంటి సంకటహర చతుర్థి రోజు గణపతి వరమిచ్చినాడు చంద్రుడికి. ఏమని అంటే, నా వల్ల పొరపాటు జరిగింది అంటే బిగ్గరగా నవ్వి నాతో పాటు నీకు కూడా పూజ చేసేటువంటి స్థానాన్ని కల్పిస్తున్నానని చెప్పేసి వరమివ్వడం వలన ఆయనకు ఆ సంకటహర చతుర్థి రోజున రోహిణి సమేత చంద్రుడికి కూడా పూజ చేసి అర్ఘ్యాన్ని విడిచిపెట్టి, మన పురాణంలో చెప్పినట్టు ప్రతి మాసంలో నైవేద్యం పెట్టకపోయినా కనీసం ఒక మోదకం, ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం అని శంకర భగవత్పాదులు చెప్పినట్టు చేతిలో మోదకాన్ని వినాయకుడు పట్టుకుంటాడు కనుక ఆ మోదకం అన్నింటినీ మన కష్టాలను దూరం చేస్తుంది కనుక అటువంటి మోదకాన్ని నివేదన చేసి దాన్నే ప్రసాదంగా తినేటువంటి సాంప్రదాయం మనకు కనిపిస్తుంది. అయితే ఈ మోదకలు కూడా ఎన్ని చేయాలి, గరకలు ఎన్ని పెట్టాలి, ఇవన్నీ మనం ఆలోచన చేస్తే కనీసం 21 గరకలు 21 మోదకలు. కొన్ని ప్రాంతాల్లో ఈ మోదకలు తయారు చేసిన తర్వాత ఈ మోదకలలో లవణం అంటే ఉప్పును పెడతారు. ఉప్పును పెట్టి నైవేద్యం చేసిన తర్వాత ఆ ప్రసాదాన్ని తింటూ ఉంటే ఆ ఉప్పుది ఎన్నవది వస్తుందో అప్పటి వరకు అక్కడికి ప్రసాదాన్ని తిని ఆపేసి ఇక మళ్ళీ ఏమి తినకుండా జాగరణ చేసి భగవంతుని యొక్క నామస్మరణ చేతే తెల్లవారి ఆ గణపతి హోమాన్నో లేదా శక్తి కొలది ఆ వ్రతము చేసినటువంటి ప్రభావము చేత అన్నదానాన్నో చేసి ఈ వ్రతాన్ని జరుపుకుంటారు. కనుక ఇవన్నీ పద్ధతి ప్రకారం మనకు చేయకపోయినా చేయాలి. వీలైనంత వరకు మనం పద్ధతిని పాటించాలి, ధర్మాన్ని ఆచరించాలి. లేదు అవకాశం లేని వాళ్ళంతా దగ్గరలో ఉన్నటువంటి వినాయకుని యొక్క దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో జరిగేటువంటి సంకటహర చతుర్థి వ్రతంలో మనం పాల్గొన్న, ఆ రోజు గణపతిని దర్శించిన, ఆ రోజు దర్శించినటువంటి గణపతి యొక్క ప్రసాదాన్ని మనము తీసుకున్న మనకు ఉండేటువంటి సంకటాలన్నీ తొలగిపోతాయి అని చెప్పి మనకు సంకటహర చతుర్థి వ్రతం తెలుపుతుంది. కనుక ఈ వ్రతాన్ని మనం ఆచరించి విఘ్నాలను తొలగించుకుంటే, విఘ్నాలను కలిగించేది గణపతే, విఘ్నాలను తొలగించేది గణపతే. అటువంటి గణపతి యొక్క ఆశీర్వాదము చేత మహాలక్ష్మి కటాక్షంతో పాటు అటు విద్యలకెల్ల ఒజ్జవై అని చెప్పేసి తొండము నేకదంతము అని చెప్పేసి చిన్నప్పుడు మనకు పద్యాలు నేర్పినారు. అందులో విద్యలకెల్ల ఒజ్జవై, అన్ని విద్యలకు ఆలవాలమైనటువంటి గణపతి యొక్క కృప, విద్య రావాలి అంటే ఆయన యొక్క కృప కావాలి కనుక
సాక్షాత్తు బ్రహ్మదేవుడే సృష్టిని ప్రారంభం చేసినప్పుడు వక్రతుండ అవతారంగా ఆయన ఆరాధించి బ్రహ్మ సృష్టిని ప్రారంభం చేసినాడు కనుక అటువంటి విద్యలు, అటువంటి లక్ష్మి, అటువంటి సంకటాలు మనకు సంకటాలు తొలగి విద్యాలక్ష్మిగా, ఐశ్వర్యలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా ఇచ్చేటువంటి ఒక స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మనందరము పొందుదామని సంకటార చతుర్థి వ్రతాన్ని మనం ఆచరించి మన జన్మను సార్థకత చేసుకుందామని తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి అందరికీ సంకటార చతుర్థి శుభాకాంక్షలు తెలియజేస్తూ మంగళం గణనాథాల మంగళం హరసూనవే మంగళం విఘ్నరాజాల విఘ్నహర్త్రయస్తు మంగళం. జై గణేశ, జై భవానీ.